పైపులన్నీ ఫిక్స్ చేసిన 2 days కి అయితే అవి కదలకుండా ఉండడం కోసం డమ్మీల్ లాగా కట్టారనమాట సిమెంట్ వేసి. పైపుల మీద పక్కకు తీసిన ఇసుక అంతా కూడా సెట్ చేసేసాము పూర్తిగానే. ఇంకా ఈ రోజు వచ్చేసి ఫ్లోరింగ్ చేపిస్తున్నాం అన్నమాట. ఈ మిల్లర్ వల్ల అయితే టైం 8 అవ్వకుండా వచ్చేసారు ఇంటికి. ఈ మిల్లర్ గిరగిరా తిరుగుతూ ఉంటే దాంట్లోకి సిమెంట్ కంకర ఇసుక అయితే వేస్తున్నారు పక్క నుంచి. మిల్లర్ పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ చేత్తో కలుపుంటే చుక్కలు చూసుండే వాళ్ళం. అప్పట్లో మనం చేత్తో చేసే ప్రతి పనికి ఇప్పుడు మిషన్లు వచ్చేసినాయి కాబట్టి చాలా సులువు అయిపోతుంది. ఇకపోతే ఆ మిల్లర్ కలిపిన కంకర అంతా పట్టుకొచ్చి బేస్మెంట్ మీద అయితే వేస్తున్నారు. ఆ వేసిన కంకరని సమానంగా జరపడం కోసం ఈ మిషన్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. మొత్తం సాఫ్ట్ గా అయితే చేసేస్తుంది. ఈ మిషన్ కోసం విడిగా లీటర్ పెట్రోల్ కూడా వేయించుకున్నాం. తెరబోస్ చూస్తే లాస్ట్ కి సగం కూడా అవ్వలేనట్టు అనిపించింది పెట్రోల్ అయితే. ఇంకా మిగిలింది మేమే తీసుకుని బండిలో వేసేసుకున్నాము. ఈ మిషన్ నడిపే వాళ్ళకి అలాగే ఆ మిల్లర్ దగ్గర ఉండే వాళ్ళకి పెద్ద కష్టం ఏం లేదు గానీ ఈ కంకర మోసే వాళ్ళకి మాత్రం పని అంతా ఉంది. ఫ్లోరింగ్ అయితే నార్మల్ గా చేపిస్తున్నాము ఎందుకంటే సెంటరింగ్ పెడితే నిలబడాలి కదా అందుకోసమని. ఇంక ఈ వర్క్ మొత్తం ఫినిష్ అవడానికి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే టైం తీసుకుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇంతవరకు వీడియో చూసారు కదా, నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. అదే చేత్తో కామెంట్ చేయడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.